మంచిగా రెడీ అయ్యి స్కూల్కి అయితే బయలుదేరాము. నేను మా చెల్లి ఇద్దరం. మా స్కూల్కి వెళ్ళే దారిలో అయితే మా స్కూల్ ఎదురుగా ఇంత మంచిగా కొండలు నదులు అయితే ఉంటాయన్నమాట. మొత్తానికైతే అలా చల్లగా గాలిలో వెళ్తూ ఉంటే మా స్కూల్ దారిని కూడా మర్చిపోయాము. అందుకే కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రివర్స్ తిప్పుకొని మరీ వచ్చాము. మా స్కూల్ వచ్చేసి సిటీ అవుట్స్కట్స్లో కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరో మన బ్యాచ్ రీల్స్ తీసుకుంటూ ఉన్నారు. మొత్తానికైతే ఇంకా లోపలికి కూడా ఎంటర్ అయిపోయాను. ఇదనమాట మాది స్కూల్ బిల్డింగ్ ఎంట్రన్స్. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. మొత్తానికైతే మా చైర్మన్ సార్ అండ్ కరస్పాండెంట్ సార్ కూడా వచ్చారు. ఈ లోపు అయితే మా అల్యూమిని సీనియర్ అయితే తన మెమరీస్ గురించి షేర్ చేసుకుంటున్నప్పుడు సమోసా అయితే పెట్టారు. అది తినేసి నేను కూడా కొంచెం చెప్తే బాగుంటుంది కదా వచ్చినందుకు అని చెప్పి నేను కూడా చెప్తున్నాను, వినేయండి. గుడ్ నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడ్యుకేషన్ కన్నా హెల్త్ అనేది ముఖ్యము. అలాంటి ఒక మంచి నేచర్తో మనకు ప్రొవైడ్ చేశారు ఇక్కడ స్కూల్ కూడా. అండ్ మంచి ఫెసిలిటీస్. ఇప్పుడు ఇంత పెద్ద ఆడిటోరియం లాగా ఉంది. ఐ థింక్ మిగతా స్కూల్స్ లో ఇంత పెద్ద ఆడిటోరియం అనేది ఉండదు ఎక్కడ మన కనిగిరిలో పోల్చుకుంటే. నేను వేరే సిటీస్ అయితే తీయను. ఇలా మంచి వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. దేనికి కోప్పడకూడదు, ఆవేశపడుతూ ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. అది ఓన్లీ ఆన్ ఎడ్యుకేషనే కాదు, లైఫ్లో ప్రతి చోట మనకి యూజ్ అవుతుంది. సో ఆ సార్ని మాత్రం నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. లిటరల్లీ చాలా ఇయర్స్ అయిపోయింది నా క్లాస్కి వచ్చి. ఇది నా 8th క్లాస్ రూమ్. కొట్టుకోవటం, తిట్టుకోవటం, మళ్ళీ కలిసిపోవటం, ఎన్ని మెమరీస్ ఉన్నాయో. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఎవరు రారని చెప్పి నేను ఒక్కదాన్ని వస్తే అనుకోకుండా అయితే మా ఫ్రెండ్ని కలిశాను. తనకు కూడా తెలియదు నేను వస్తున్నట్టు. బట్ లాస్ట్కి అయితే ఇద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలా మా క్యాంపస్ అంతా ఒక టూర్ వేస్తుంటే ఇది నా 10th క్లాస్ రూమ్. ఆ సెకండ్ బెంచ్లోనే అనమాట నేను కూర్చుండేది. ఎన్ని మెమరీస్ ఉన్నాయో, నాకు ఎంత బాగా నచ్చిందో. ఇంకా అలా బయటకు వచ్చేస్తే మంచిగా సన్సెట్ కూడా అవుతుంది. అవుట్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసినట్టయితే మా క్యాంపస్ మొత్తం కూడా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. మా చైర్మన్స్ ఆ గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇంకా అలా చిన్న రీల్ అయితే ఒకటి తీసుకొని మంచిగా గ్రీనరీ ఉంది కదా అని చెప్పేసి ఇంటికి వచ్చే దారిలో అయితే ఇల్లుని చూసి షాక్ అయిపోయాను. చిన్న ప్లేస్ లో బల్లెగట్టారు.